ఇవాళ ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ఇచ్చిన పార్టీ, పెద్ద పార్టీ. ఈ రాష్ట్రంలో అక్కడక్కడ అంతర్గత విభేదాలు కొన్ని ఉన్నప్పటికీ, అంతరాలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరినీ ఒక కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా సమన్వయపరిచి అందరికీ ఒప్పందాలతోని ఒక పార్టీ ముందుకు పోతా ఉంది, పరిపాలన ముందుకు పోతా ఉంది. కాబట్టి అడుగడుగున మీకు 10 సంవత్సరాలు ఇస్తే ఒక 2 ఏళ్లకే 2 సంవత్సరాలకి ఆ యొక్క అధికార దాంతోని మా ఆధిపత్యం నడుస్తలేదని చెప్పి అక్కాసులు ఎలగొడుతూ విలువలను పక్కకెట్టి, రాజకీయ విలువలను పక్కకెట్టి ఒకసారి ప్రజాస్వామ్యం, ఒకసారి ఒక పార్టీకి అధికారం ఇచ్చింది, ఒక మ్యాండేట్ ఉంది, 5 సంవత్సరాల మ్యాండేట్. మీరు ఇది మన రాష్ట్రం, మన ప్రజలు, మీరు సహకరించేది పోయి ఇష్టానుసారంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు చేసిన గొప్ప పరిపాలన, ఈ రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి సబండ వర్గాన్ని గ్రామ పంచాయతీ ఏడికి వెళ్ళి బాకులు పెడితే మిడ్ డే మీల్స్ కు బాకీ, హాస్టళ్లకు బాకీ, సీడ్ కంపెనీలకు బాకీ, లిక్కర్ కంపెనీలకు బాకీ, ఇరిగేషన్ కు బాకీ, అన్ని బాకీలు పెట్టి అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రాన్ని అప్పులకు పోయేసి ఇంకొక పార్టీ వస్తే అసలు పరిపాలన యోగ్యం కాని పరిస్థితి ఈ రాష్ట్రంలో కల్పించిన గొప్ప జాతి పితలు మీరు, గొప్ప వ్యక్తులు అనబడే మీరు ఇలా బాధ్యత మర్చి, ఒక ప్రతిపక్ష హోదానే మర్చి, ఏ వర్గాన్ని పట్టించుకోకుండా మీకు ప్రతిపక్ష హోదా ఉన్నా ఎలా ఆయన జాతి పిత అనుకుంటే ఆయన ఎక్కడైనా ప్రపంచంలో ఇంత నియంత ఉంటాడా చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఖజానాను కాల్ చేసి ఇతర రాష్ట్రాలకు పంచిన గొప్ప ఏమనాల్లో సొమ్మొక్కంది సోకొక్కంది అన్నట్టుగా ఆయన ఇష్టానుసారంగా ఆయల్లా టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పనిచేస్తే బలిసినాక టిఆర్ఎస్ పార్టీ పెట్టి నువ్వు ఏమేం చేసిందో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. కనీసము నేను ఇక్కడ ఒక్క మాట మాట్లాడుతున్నా, నువ్వు ఇతర రాష్ట్రాలకు డబ్బు వంచినవే తప్ప ఆయన ఉద్యమకారుల కుటుంబాలేని, అమరవీళ్ళ కుటుంబాలేని